హలో ఎవరివన్, వెల్కమ్ టు S3 ఫుల్ సిరీస్. నేను ఇంతకు ముందు 2 వీడియోస్ చేశాను, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1లో ఏంటి అంటే S3లో ఉండే పార్ట్ 1లో ఏంటి అంటే AWSలో ఉండే స్టోరేజ్ ఆప్షన్స్ EBS, S3 వీటి మధ్యలో డిఫరెన్స్ గురించి చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. ఇది ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే పార్ట్ 2లో మనం పాలసీస్ పైన కాన్సన్ట్రేషన్ చేసాం. పాలసీస్ అంటే ఏంటి, ఐఆమ్ పాలసీస్ కానీ S3 బకెట్ పాలసీస్ కానీ ఈ రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏది యూస్ చేయాలి, అండ్ ఒక 4 యూస్ కేసెస్ కూడా మనం థియరటికల్గా డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఈ రోజు పార్ట్ 3లో ఏంటి అంటే పార్ట్ 2లో మనం థియరటికల్గా డిస్కస్ చేసిన పాలసీస్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఇక్కడే ఉంది. అండ్ నేను ఐఆమ్ పైన AWS ఐఆమ్ పైన డీటెయిల్గా లైవ్ కోర్సెస్ కండక్ట్ చేసి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాను. ఆ లింక్ కూడా ఇక్కడ ఇస్తున్నాను, చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఏ టాపిక్ చేసినా అది ఓన్లీ ఇంటర్వ్యూ కోసం కాదు, ప్రాజెక్ట్లో మీరు స్ట్రైట్ అవే ఇంప్లిమెంట్ చేయడానికి కూడా నేను మా టాపిక్ అన్ని రికార్డ్ చేస్తున్నాను. సో ఇది ఒకసారి చెక్ చేయండి, ఐఆమ్ కోర్స్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు సెషన్లో ఏంటి అంటే నా సెటప్ వచ్చేసి నేను గిట్ బ్యాష్ యూస్ చేస్తున్నాను AWS కమాండ్ లైన్ ఇష్యూ చేయడానికి. 2 అకౌంట్స్ ఉన్నాయి, అకౌంట్ ఏ అండ్ అకౌంట్ బి. అకౌంట్ ఏలో శివకుమార్ అనే యూజర్ని క్రియేట్ చేస్తాను, అకౌంట్ బిలో రమేష్ అనే యూజర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఐఆమ్ పాలసీస్ మనం డిస్కస్ చేసినట్లే ఐఆమ్ పాలసీస్ అనేది ఒక అకౌంట్లో ఉండే యూజర్స్కి కానీ రోల్కి కానీ పర్మిషన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఈరోజు నేను అకౌంట్ ఏలో ఒక బకెట్ ఉంది ఆల్రెడీ. సో దిస్ ఈస్ అవర్ అకౌంట్ ఏ. బకెట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా పార్ట్ 1లో డిస్కస్ చేసాం. ఈ బకెట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ మనం అప్లోడ్ చేస్తాం, ఆర్ ఒక యూజర్ని క్రియేట్ చేసి ఈరోజు ఈ అకౌంట్లో ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి ఏంటి అంటే మనం గెట్ ఆబ్జెక్ట్, లిస్ట్ ఆబ్జెక్ట్, పుట్ ఆబ్జెక్ట్ ఈ పర్మిషన్స్ అన్ని ఇస్తాం. ఈ యూజర్ కన్సోల్లో లాగిన్ అయ్యి he can access the objects and he can upload the objects, but he cannot delete the objects. సో ఇది కూడా మనం ఒకసారి టెస్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక యూజర్ని మనం క్రియేట్ చేద్దాం. శివకుమార్ అనే ఒక యూజర్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఇతనికి కన్సోల్ లాగిన్ యాక్సెస్ కూడా ఇస్తున్నాము. జాయిన్ at 1 2 3 అని ఇస్తున్నాను. అటాచ్ పాలసీస్, నేను ఇక్కడే పాలసీ క్రియేట్ చేస్తున్నాను. మనం ఇక్కడ మెన్షన్ చేసిన పర్మిషన్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు, JSON. ఓకే, సో ఇతనికి S3 ట్యుటోరియల్ అనే బకెట్లో లిస్ట్ బకెట్, గెట్ ఆబ్జెక్ట్, పుట్ ఆబ్జెక్ట్స్ పర్మిషన్ ఇస్తున్నాం మనం. అండ్ ఇతను కన్సోల్లో లాగిన్ అయినప్పుడు బకెట్స్ కూడా చూడాలి కాబట్టి అన్ని బకెట్స్ని లిస్ట్ చేసే పర్మిషన్ కూడా మనం ఇక్కడ ఇస్తున్నాం. ఈ పాలసీకి ఒక నేమ్ పెట్టండి, శివకుమార్ S3 బకెట్ రీడ్ యాక్సెస్ అని ఇస్తున్నాం. పాలసీ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి యూ కెన్ రిఫ్రెష్. ఈ పాలసీని మనం అసైన్ చేద్దాం యూజర్కి అండ్ క్రియేట్ యూజర్. ఓకే, సో ఇప్పుడు ఈ URLతో నేను ఇన్కాగ్నిటో విండోలో శివకుమార్ అనే యూజర్తో లాగిన్ అవుతున్నాను. శివకుమార్ అండ్ John Penny DevOps @123. సో ఈ శివకుమార్ యూజర్ ఈ S3 బకెట్లోకి వెళ్ళి he can list all the buckets, ఏమేం బకెట్స్ ఉన్నాయో చూడగలడు. ఓకే, బట్
వేరే బకెట్స్ లో ఉండే ఆబ్జెక్ట్స్ ని హీ కెనాట్ లిస్ట్. ఇతను ఓన్లీ చూడగలిగింది S3 ట్యుటోరియల్ పార్ట్ 2 పాలసీస్ లో ఉండే బకెట్ మాత్రమే చూడగలడు. మిగతా ఏ బకెట్ ఓపెన్ చేసినా అతనికి యాక్సెస్ డినై ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనం కొన్ని ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేద్దాం. మనం ఆ యాక్సెస్ కూడా ఇచ్చాం, ఆబ్జెక్ట్ ని అప్లోడ్ చేసే యాక్సెస్. ఓకే, అప్లోడ్. సో ఇతను ఆబ్జెక్ట్స్ ని చూడగలడు, అప్లోడ్ చేయగలడు ఈ బకెట్ లో, బట్ హీ కెనాట్ డిలీట్. మనం ఆ యాక్సెస్ ఇవ్వలేదు. ఓకే, సో ఈ రకంగా మనం ఐఆమ్ పాలసీస్ యూస్ చేసి బకెట్స్ కి పర్మిషన్స్ అనేది సెట్ చేయొచ్చు. ఓకే, బట్ S3 బకెట్స్ మనకు S3 బకెట్ పాలసీస్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే, ఇంకా ఎక్కువ సెక్యూరిటీని మీరు కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు, ఇంకా ఫైన్ కంట్రోల్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేయాలి అనుకున్నప్పుడు S3 బకెట్ పాలసీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. మనం ప్రాజెక్ట్స్ లో ఏంటంటే ఐఆమ్ పాలసీస్, S3 బకెట్ పాలసీస్ కలిపి యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఒక 4 యూస్ కేసెస్ మెన్షన్ చేశాను. ఆ యూస్ కేస్ వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే పబ్లిక్ రీడ్ యాక్సెస్. మీరు మీ బకెట్ లో ఉండే ఆబ్జెక్ట్స్ కి పబ్లిక్ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఐఆమ్ పాలసీస్ వర్కౌట్ అవ్వవు. సో దానికి మనం బకెట్ పాలసీ సెట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ అవుతుంది అంటే, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనే ఫీచర్ ని ఎనేబుల్ చేయడంలో యూజ్ అవుతుంది మనకు. అది మనం చూస్తాం అప్కమింగ్ సెషన్ లో. సో ఈ రోజు ఏంటి అంటే, నేను మన S3 బకెట్ లో ఉండే ఆబ్జెక్ట్స్ కి పబ్లిక్ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు సెట్ దిస్ ఇన్ బకెట్ పాలసీస్. ఇక్కడ మన బకెట్స్ లోకి వెళ్ళి పర్మిషన్స్, ఈ బకెట్ లో పర్మిషన్స్ లోకి వెళ్ళి, సారీ ఐ నీడ్ టు గో విత్ రూట్ యాక్సెస్. ఈ పర్మిషన్స్ లోకి వెళ్ళి మనం ఎడిట్ కొట్టి ఫస్ట్ ఈ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అని ఉండేది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి బకెట్ పాలసీని ఎడిట్ చేసి అలౌ ఆల్ పెట్టాలి. S3 గెట్ ఆబ్జెక్ట్ ఈ బకెట్ లో ఉండే ప్రతి ఆబ్జెక్ట్ ని పబ్లిక్ రీడ్ చేసేలాగా మనం పర్మిషన్ ఇస్తున్నాం. సేవ్ చేంజెస్. ఓకే, సో ఈ పర్మిషన్ ఇచ్చాక మీరు ఈ ఆబ్జెక్ట్స్ ని పబ్లిక్ గా రీడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఇంకాగ్నిటో విండో తీసుకుంటున్నాను. సో ఇది ఈ ఆబ్జెక్ట్ పబ్లిక్ గా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఇంటర్నెట్ లో. ఈ యాక్సెస్ ని మనం బకెట్ పాలసీ ద్వారా మాత్రమే ఇవ్వగలం. ఓకే, సో ఇదొక యూస్ కేసు. నెక్స్ట్ యూస్ కేసు ఎన్ష్యూర్ సెక్యూర్ అప్లోడ్స్. మనకు ఏంటంటే AWS January 2023లో అనుకుంటా, మీరు S3లో అప్లోడ్ చేసే ప్రతి ఆబ్జెక్టు HTTPS ద్వారానే అప్లోడ్ అవ్వాలి అని ఒక డిఫాల్ట్ రూల్ తీసుకొచ్చింది. బట్ అంతకుముందు HTTP ఎండ్ పాయింట్ ద్వారా కూడా మీరు ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేసే యాక్సెస్ ఉండేది. బట్ ఎనీహౌ ఇప్పుడు ఏంటంటే, మీరు ఒకవేళ ఎవరైనా ఓవర్ రైట్ చేసినా కూడా HTTP ఎండ్ పాయింట్ ద్వారా మీ S3 బకెట్ లోకి ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేయడం అదంత సేఫ్ కాదు. కాబట్టి మనం బకెట్ పాలసీస్ లో స్పెసిఫిక్ గా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే మీ బకెట్ లో ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేయాలన్నా లిస్ట్ చేయాలన్నా అది ఖచ్చితంగా ఎన్క్రిప్ట్ అయ్యే వెళ్ళాలి త్రూ HTTPS ఎండ్ పాయింట్స్ ద్వారా అని మీరు అనుకున్నప్పుడు మీరు ఈ యాక్సెస్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఇది స్పెసిఫిక్ గా ఇది యాడ్ చేస్తాను నా S3 బకెట్ పర్మిషన్స్ లో. ఎడిట్ చేసి సో ఇప్పుడు 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్ రీడ్ యాక్సెస్, ఇంకొకటి ఎవరైనా ఆబ్జెక్ట్ ని అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా HTTPS ద్వారానే అప్లోడ్ చేయాలి అనేది. ఓకే, సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడానికి మన శివకుమార్ అనే యూజర్ ద్వారా టెస్ట్ చేయాలి అంటే మనం ఒక పని చేద్దాం. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఇద్దాం. కమాండ్ లైన్ లోంచి లాగిన్ అవ్వడానికి క్రియేట్ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇప్పుడు ఈ యూజర్ ని మీరు మీ లోకల్ ల్యాప్టాప్ లో కాన్ఫిగర్ చేయాలి అంటే
ఇక్కడ గిట్ బ్యాష్ లోకి వచ్చేసి AWS కాన్ఫిగర్ -ప్రొఫైల్ శివకుమార్ అని ఇచ్చి మీరు ఇక్కడ వచ్చిన యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీని మీరు కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. US East 1 and enter. ఓకే, సో ఇలా కాన్ఫిగర్ చేసిన తర్వాత యూ కెన్ ఇష్యూ దిస్ కమాండ్ టు టెస్ట్. సో మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆబ్జెక్ట్స్ లిస్ట్ అయిందంతా HTTPS ఎండ్ పాయింట్ ద్వారా. అలానే మీరు ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేసినా కూడా HTTPS ఎండ్ పాయింట్ ద్వారానే అప్లోడ్ అవుతుంది. ఇక HTTP ఎండ్ పాయింట్ అనేది ఎవరు యూజ్ చేయలేరు. సో దిస్ విల్ బికమ్ హైలీ సెక్యూర్. ఓకే, సో అది ఒక యూస్ కేసు. అండ్ నెక్స్ట్ యూస్ కేసు వచ్చేసి మనం, ఇది చాలా ఇంపార్టెంట్, ఒక బకెట్ లో ఉండే ఆబ్జెక్ట్ ని డిలీట్ చేసే యాక్సెస్ యూజువల్లీ ఎవరికి ఇవ్వకూడదు. బట్ కొన్ని స్పెషల్ కేసెస్ లో లైక్ టెరాఫామ్ యొక్క రిమోట్ స్టేట్ ని మనం S3 బకెట్ లో స్టోర్ చేస్తుంటాం కదా, యూజువల్లీ డిలీట్ ఆబ్జెక్ట్ అనే పర్మిషన్ ఎవరికి ఉండకూడదు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో మీరు స్టేట్ ఫైల్ ని కరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరేంటి అంటే ఆ డిలీట్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ని మన టీమ్ లీడ్స్ కో టీమ్ ఆర్కిటెక్ట్స్ కో ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివకుమార్ అనే పర్సన్ టీమ్ లీడ్ అనుకుందాం. అతనికి ఆబ్జెక్ట్ ని డిలీట్ చేసే యాక్సెస్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం అనదర్ సెక్యూరిటీ లేయర్ కోసము 2-factor అథెంటికేషన్, అంటే అతను మొబైల్లో అథెంటికేటర్ అనే యాప్ వేసుకొని అక్కడ వచ్చే టోకన్ ని హీ హ్యాస్ టు సప్లై డిలీట్ చేయడానికి ఆబ్జెక్ట్ ని. ఓకే, అండ్ అది కూడా ఓన్లీ కమాండ్ లైన్ ద్వారానే. కన్సోల్ ద్వారా హీ కెనాట్ లాగిన్ అండ్ డిలీట్ ద ఆబ్జెక్ట్స్. కమాండ్ లైన్ ద్వారానే అతను MFA టోకన్ ఇచ్చి ఒక సెషన్ క్రియేట్ చేసుకొని టెంపరీ క్రెడెన్షియల్స్ తీసుకొని ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయాలి. ఓకే, సో అది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇతనికి మనం ఐఆమ్ పాలసీలో బకెట్ లో ఉండే ఆబ్జెక్ట్ ని డిలీట్ చేసే యాక్సెస్ ఇవ్వాలి. మనం లాస్ట్ టైం లిస్ట్ బకెట్, గెట్ బకెట్ అండ్ గెట్ ఆబ్జెక్ట్, పుట్ ఆబ్జెక్ట్ ఇవి ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఈ రెండు పర్మిషన్స్ నేను యాడ్ చేయాలి. ఓకే, శివకుమార్ యూజర్ కి పర్మిషన్స్ లో ఎడిట్ చేసి ఇక్కడ ఈ రెండు పర్మిషన్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, నౌ హీ కెన్ డిలీట్. బట్ ఇతని క్రెడెన్షియల్స్ ఎప్పుడైనా లీక్ అయినప్పుడు వేరే వాళ్ళు కూడా లాగిన్ అయి డిలీట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే MFA ద్వారానే డిలీట్ చేసే యాక్సెస్ ని ఇక్కడ మనం ఎన్ఫోర్స్ చేస్తాం. ఫస్ట్ థింగ్, ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోకి వచ్చి ఇతనికి ఒక MFA డివైస్ ని అలౌ చేయాలి, అసైన్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇది ఆ పర్సన్ కూడా చేసుకోవచ్చు. స్పెసిఫిక్ గా అథెంటికేటర్ యాప్, నేను మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఒక నేమ్ ఇవ్వండి. నేను శివకుమార్ ఆండ్రాయిడ్ అని ఇస్తున్నాను. షో QR కోడ్. ఇప్పుడు మీ మొబైల్లో ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మీకు ఒక కోడ్ వస్తుంది. ఫస్ట్ ఆ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చే కోడ్ని కూడా మనం ఎంటర్ చేయాలి. ఒక 30 seconds టైం పడుతుంది యూజువల్లీ. 32893 యాడ్ MFA. సో ఇప్పుడు శివకుమార్ యూజర్ కి మనం MFA ఎనేబుల్ చేసాం, అసైన్ చేసాం. ఇది ARN అన్నమాట. సో ఇప్పుడు ఇతను డిలీట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ ని ఖచ్చితంగా MFA కోడ్ ఇవ్వాలి. మనం ఆ రెస్ట్రిక్షన్ వచ్చేసి బకెట్ పాలసీలో ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ రూల్ కాపీ చేయండి. ఇక్కడ చూడండి, ఇతను కానీ మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇవ్వకపోతే మనం డినై చేస్తున్నాం. స్పెసిఫిక్ గా యూజర్ శివకుమార్ అనే పర్సన్ హీ హ్యాస్ టు ప్రొడ్యూస్ MFA టు డిలీట్ ద ఆబ్జెక్ట్. సో ఇది మనం మన బకెట్ పాలసీలో మెన్షన్ చేయాలి. ఇది ఐఆమ్ పాలసీ ద్వారా మనం ఇవ్వలేం. బకెట్ పాలసీలోకి వచ్చి పర్మిషన్స్ లో ఎడిట్, ఇది కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, సక్సెస్ఫుల్లీ ఎడిటెడ్. ఇప్పుడు టెస్ట్ చేద్దాం.
టెస్ట్ చేయాలి అంటే మీరు కన్సోల్లో లాగిన్ అయ్యి శివకుమార్ యూజర్ హీ కెనాట్. ఓకే, మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తున్నాం ప్రొఫైల్. ఇతను టెంపరీ క్రెడెన్షియల్స్ తీసుకోవాలి. ఈ టెంపరీ క్రెడెన్షియల్స్ తీసుకునేప్పుడు ఓకే, అతను ఎంఎఫ్ఏ ఏఆర్ అని ఉంది కదా, ఇది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇది ప్రొవైడ్ చేయాలి. ఇది ప్రొవైడ్ చేసి హీ నీడ్ టు జనరేట్ టెంపరీ క్రెడెన్షియల్స్. సో మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ శివకుమార్ యూజర్ తో ఎంఎఫ్ఏ పాస్ చేసి మనం డిలీట్ చేసేలాగా. ఈ టోకెన్ కోడ్ ఉంది కదా, ఈ టోకెన్ కోడ్ ప్రొవైడ్ చేయాలి టెంపరీ క్రెడెన్షియల్స్ కోసం. సో ఈ టోకెన్ కోడ్ మనం ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ క్రెడెన్షియల్స్ వస్తాయి. దాన్ని సపరేట్ ప్రొఫైల్ గా మనం కాన్ఫిగర్ చేసి అప్పుడు మాత్రమే డిలీట్ చేయగలం. అండ్ దీనికి స్పెసిఫిక్ టైం కూడా ఉంటుంది, వ్యాలిడిటీ. ఆ టైం లోపలే మనం అనుకున్న ఆపరేషన్ చేయాలి. ఇక్కడ వచ్చిన ఈ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ అండ్ సెషన్ టోకెన్ మనం కాన్ఫిగర్ చేయాలి. జాగ్రత్తగా ఈ డబుల్ కోట్స్ లో ఉండే మొత్తం మీరు ఇవ్వాలి. ఏ క్యారెక్టర్ కూడా మిస్ అవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కాన్ఫిగర్ చేసిన తర్వాత నౌ ఈ సెషన్ తో మీరు యూ కెన్ రిమూవ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ మనకు డిలీట్ అయింది. ఇక్కడ వచ్చి చూస్తే మీకు ఆబ్జెక్ట్ అనేది కనిపించదు. ఓకే, సో ఇలా మనం ఫుల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయడానికి. యూజువల్లీ డిలీట్ చేసే యాక్సెస్ ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కూడా మీరు ఎంఎఫ్ఏ తోనే డిలీట్ చేసే యాక్సెస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూస్ కేస్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో కూడా స్పెసిఫిక్ గా అడుగుతుంటారు, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ లాగా. క్రాస్ అకౌంట్ యాక్సెస్. ఒక అకౌంట్ లో మీకు ఒక S3 బకెట్ ఉంది మనకు ఉన్నట్లే, తర్వాత వేరే అకౌంట్ లో ఉండే యూజర్ కి మీరు ఈ బకెట్స్ కి ఎలా యాక్సెస్ ఇస్తారు? సో ఇది యూజువల్ ఏంటి అంటే, ఒక బిజినెస్ కి చాలా మంది వెండర్స్ ఉంటారు. ఆ వెండర్స్ కొన్ని ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ కోసం ఒక స్పెసిఫిక్ గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ లో వాళ్ళు ఆబ్జెక్ట్స్ ని చూసే యాక్సెస్, ఐ మీన్ లిస్ట్ చేసే యాక్సెస్ ఆర్ ఎల్స్ ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేసే యాక్సెస్ ఇస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను అకౌంట్ బి లో ఒక యూజర్ ని క్రియేట్ చేస్తాను. ఓకే, రమేష్ అనే యూజర్ ని మనం క్రియేట్ చేద్దాం. రమేష్ యూజర్ క్రియేట్ చేస్తున్నాను. అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ, క్రియేట్ పాలసీ. ఇప్పుడు రమేష్ కి ఐఎమ్ పాలసీ అయితే సెట్ చేయాలి అకౌంట్ బిలో. అతను మన బకెట్ లో ఒక స్పెసిఫిక్ ఫోల్డర్, లాజిస్టిక్స్ అనే ఫోల్డర్ లో ఆబ్జెక్ట్స్ ని లిస్ట్ చేయడానికి కానీ అలానే ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేయడానికి కానీ యాక్సెస్ అనేది మనం ఇస్తున్నాం. జేసన్ అకౌంట్ ఏ బకెట్ ఏ లాజిస్టిక్స్. ఓకే, క్రియేట్ పాలసీ. పాలసీ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకు ఆ పాలసీ ఇక్కడ వస్తుంది. ఇది మీరు అసైన్ చేస్తున్నారు. ఇక్కడ అకౌంట్ బి లో మీరు యాక్సెస్ ఇచ్చినంత మాత్రాన అయిపోదు అనమాట. అకౌంట్ ఏ బకెట్ పాలసీలో కూడా మీరు ఆ పర్టికులర్ అకౌంట్ లో ఉండే యూజర్ ని మీరు అలౌ చేస్తేనే అతనికి యాక్సెస్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిస్టిక్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా.
అండ్ బయట ఒక ఆబ్జెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు బయట ఒక ఆబ్జెక్ట్ ఉంది, లాజిస్టిక్స్ అనే ఫోల్డర్ ఉంది. ఇప్పుడు నేను పర్మిషన్స్ లోకి వచ్చేసి ఆ పర్టికులర్ యూజర్ కి, అకౌంట్ బిలో ఉండే పర్టికులర్ యూజర్ కి నేను ఈ పర్మిషన్స్ ఇవ్వాలి. అంటే లాజిస్టిక్స్ ఫోల్డర్ లో ఆబ్జెక్ట్స్ ని లిస్ట్ చేసే యాక్సెస్ ఈ రెండు, అండ్ లాజిస్టిక్స్ ఫోల్డర్ లో ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేసే యాక్సెస్. ఓకే, ఓకే, అండ్ మనం కన్సోల్ యాక్సెస్ కూడా ఇవ్వము, అతను కమాండ్ లైన్ ద్వారానే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రమేష్ యూజర్ కి కొన్ని సీక్రెట్ కీ క్రెడెన్షియల్స్ అనేది క్రియేట్ చేసి వి విల్ ట్రై. ఓకే, ఇప్పుడు AWS కాన్ఫిగర్ -ప్రొఫైల్ రమేష్, మనం రమేష్ ప్రొఫైల్ ని కాన్ఫిగర్ చేద్దాం. యాక్సెస్ కి అండ్ సీక్రెట్ కి యువర్స్ ఈస్ట్ వన్, ఎంటర్. ఓకే, ఇప్పుడు అతను కాన్ఫిగర్ అయ్యాడు. సో నెక్స్ట్ కాన్ఫిగర్ చేసిన తర్వాత నెక్స్ట్ వీ కెన్ ట్రై. ఓకే, ఇప్పుడు నేను AWS S3 LS అండ్ మన బకెట్ నేమ్ -ప్రొఫైల్ రమేష్. Okay, he cannot see all the objects in our bucket. Okay, but he can see the objects in logistics folder. Okay, చూడండి, he can see, he can even upload. ఓకే, ఇప్పుడు చూడండి అప్లోడ్ అయింది. రమేష్ అప్లోడ్ చేశాక ఓన్లీ మన లాజిస్టిక్స్ ఫోల్డర్ కి మాత్రమే అప్లోడ్ అయింది. ఒకవేళ ఇతను వేరే ఫోల్డర్ కి లైక్ మెయిన్ బకెట్ లో అప్లోడ్ చేయాలని చూస్తే he cannot, యాక్సెస్ డినైడ్. సో ఇలా మనం క్రాస్ అకౌంట్ లో ఉండే యూజర్ కి మన బకెట్ లో ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఆబ్జెక్ట్స్ ని లిస్ట్ చేసే యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ అప్లోడ్ చేసే యాక్సెస్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇది ఐఆమ్ పాలసీస్, బకెట్ పాలసీస్. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి ప్రాపర్ గా. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ కి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ డిలీట్ స్పెసిఫిక్ గా అడుగుతారు, క్రాస్ అకౌంట్ యాక్సెస్ స్పెసిఫిక్ గా అడుగుతారు. ఐఆమ్ పాలసీ వర్సెస్ బకెట్ పాలసీ అడిగినప్పుడు మీరు ఇదంతా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కొన్ని యూస్ కేసెస్ మెన్షన్ చేశారంటే ప్రాపర్ గా ఉంటుంది. అండ్ మీ ప్రాజెక్ట్స్ లో కూడా ఇదే యూస్ చేస్తారు, ఎస్పెషల్లీ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్స్ ని కాన్ఫిగర్ చేసేటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.